మిషన్ పాసిబుల్ ఐఏఎస్. వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్. ఈరోజు మన ఈనాడు పేపర్ ఎడిటోరియల్ అనాలిసిస్లో కొత్త పొత్తులతో భద్రతకు భరోసా అనే టాపిక్ మీద డిస్కస్ చేద్దాం. సో ఇది ఎస్ఏ పేపర్, ఎస్ఏకి ఉపయోగపడుతుంది. ఏపీఎస్సి కానీ టీఎస్పీఎస్సి చదివే వాళ్ళకి ఎస్ఏలో ఈ ఫారెన్ అఫైర్స్ గురించి అడిగే అవకాశం ఉంటుందన్నమాట. లాస్ట్ టైం ఫారెన్ అఫైర్స్ మీద ఏపీఎస్సి గ్రూప్ 1లో అడిగారు, లాస్ట్ 2 years కూడా. సో ఫారెన్ ఇష్యూస్ చాలా ఇంపార్టెంట్ మనకి. జిఎస్ పేపర్స్లో మిగతా పేపర్స్లో రానప్పటికీ ఈ ఎస్ఏ పేపర్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి దీని మీద కూడా మనం వర్కౌట్ చేయాలి. ఓకే. సో తూర్పున చైనా, పశ్చిమాన టర్కీల గిల్లిగజ్జాల ధోరణులతో విసిగెత్తిన భారతదేశం ఇక మెత్తగా ఉంటే లాభం లేదని కొత్త పొత్తులు కుదుర్చుకుంటోంది. ఇండో పసిఫిక్ చతుర్భుజ కూటమి క్వాడ్. సో ఇండో పసిఫిక్ చతుర్భుజ కూటమి క్వాడ్ తర్వాత తాజాగా పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్, యుఏఈలతో కూడిన కొత్త క్వాడ్లో ఢిల్లీ భాగస్వామి అయ్యింది. సో మనకు ఆల్రెడీ ఇండో పసిఫిక్ క్వాడ్ ఉంది. ఏంటిది? యుఎస్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ జపాన్ అండ్ ఆస్ట్రేలియా, ఇండియా అనమాట. ఇది ఒక క్వాడ్. క్వాడ్ అంటే ఏంటి? ఒక క్వాడ్రిలేటర్ లాగా ఉంటుందన్నమాట. సో 4 sides ఉంటాయి, దాన్ని క్వాడ్ అంటాం. అయితే ఇండో పసిఫిక్లో క్వాడ్ ఉంది. ఇది మాత్రమే కాకుండా వెస్ట్ ఏషియాలో కూడా ఒక క్వాడ్లో భాగస్వామ్యం అయిందనమాట. అంటే అందులో ఎవరెవరు మెంబర్స్? కొత్త క్వాడ్ గుర్తుపెట్టుకోండి: అమెరికా, ఇజ్రాయెల్, యుఏఈ రీసెంట్గా మనకి ఇంపార్టెంట్ పార్ట్నర్ అయిందనమాట. దాంతోపాటు ఇండియా కలిసి ఒక క్వాడ్ ఏర్పాటు చేసుకున్నారనమాట. బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టుతో పశ్చిమాసియా, ఆఫ్రికాలలో చైనా ఆర్థికంగా పాగా వేయడం భారత్, అమెరికాలోనే కాదు యుఏఈని కలవరపెడుతోంది. సో చైనా చాలా అగ్రెసివ్గా దూసుకెళ్తుంది అనమాట. చైనా ఆర్థికంగా చాలా స్ట్రాంగ్ అయింది అండ్ మిలిటరీ పరంగా చాలా స్ట్రాంగ్ అయింది. ఇది మాత్రమే కాకుండా అది ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పేరుతో మీకు రోడ్లు వేస్తాము, రైల్వే ప్రాజెక్ట్స్ తీసుకొస్తాము, ఎయిర్పోర్ట్స్ కన్స్ట్రక్ట్ చేస్తాము అనే పేరుతో, రకరకాల ప్రాజెక్ట్స్, హైవేస్ వేస్తాము అనే పేరుతో బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్తో ప్రపంచ దేశాల్లో అది ఎక్స్పాండ్ అవుతుందన్నమాట. అంటే మన భారత్ చుట్టూ ఉన్న దేశాల్లో, దాంతోపాటు యుఏఈకి కూడా అది ప్రమాదంగా పొంచి ఉందన్నమాట. అండ్ ఆఫ్రికాలో కూడా ఎంటర్ అయిపోయింది ఎప్పుడో. ఓకే. సో ఇది అమెరికాకి, ఇండియాకి కూడా ఛాలెంజే. సో దీంతోపాటు యుఏఈకి కూడా ఇది ఛాలెంజ్గా ఏర్పడిందనమాట. అండ్ దుబాయ్కు చెందిన భారీ నిర్మాణ సంస్థ డిపిడబ్ల్యూ ఇంతకుముందు ఆఫ్రికాలోని జిబూటి రేవులో కంటైనర్ టెర్మినల్ నిర్మాణానికి $48.5 కోట్ల పెట్టుబడి పెట్టింది. ఈ ప్రాజెక్టులో ఓ చైనా కంపెనీ 23.5% వాటా తీసుకోగానే డిపిడబ్ల్యూను సాగనంపారు. దీనిపై దుబాయ్ మండిపడుతోంది. ఇజ్రాయెల్తో పాటు భారత్లోనూ డిపిడబ్ల్యూ ఇప్పటికే పలు కీలక ప్రాజెక్టులు చేపట్టింది. కొచ్చిన్, ముంద్రా, నవశివ రేవుల్లో కంటైనర్ టెర్మినల్ను నిర్మిస్తుంది. సో ఈ డిపిడబ్ల్యూ మన ఇండియాలో కంటైనర్ టెర్మినల్ నిర్మిస్తుంది అన్నమాట. తాజాగా జమ్మూ కాశ్మీర్లో పారిశ్రామిక పార్కులు, ఐటీ టవర్లు, వైద్య కళాశాల తదితర నిర్మాణాలు దుబాయ్, భారత్ల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. సో యుఏఈ మనతో వెరీ క్లోజ్గా ఇంటరాక్ట్ అవుతుందన్నమాట. సో మనతో ఫ్రెండ్షిప్ చేస్తుంది. చైనాతో పాటు టర్కీ పోకడలు పశ్చిమాసియాని చికాకు పరుస్తున్నాయి. ఒకప్పుడు అటమన్ టర్కీ సామ్రాజ్యంలో అంతర్భాగమైన ఈజిప్ట్, సౌదీ అరేబియా తదితర పశ్చిమాసియా ప్రాంతాలు మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత స్వతంత్ర రాజ్యాలు అయ్యాయి. సో ఒటమన్ టర్కీ అని అంటారు. ఈ ఒటమన్ టర్కీలో ఏంటంటే ఈజిప్ట్ కూడా భాగంగా ఉండేది అండ్ సౌదీ అరేబియా కూడా భాగంగా ఉండేది అనమాట. సో అవి మొదటి ప్రపంచ యుద్ధంలో స్వతంత్ర రాజ్యాలు అయ్యాయన్నమాట.
సున్నీ ముస్లిం దేశాలకు టర్కీ తర్వాత సౌదీ అరేబియా నాయకురాలిగా ఎదిగింది. ఎర్డోగాన్ టర్కీ అధినేత అయినప్పటి నుంచి పూర్వ అటోమన్ వైభవాన్ని పునర్ప్రతిష్ఠించాలని, ఇస్లామిక్ దేశాలకు మళ్ళీ నాయకత్వం వహించాలని కలలు కంటున్నారు. దీనివల్ల ప్రాబ్లం వస్తుందన్నమాట. సో వెస్ట్ ఏషియాలో ఎందుకు ఇష్యూస్ రైజ్ అవుతున్నాయి అని అంటే, టర్కీ కూడా ఇప్పుడు అగ్రెసివ్గా ఉంది. ఎందుకు అగ్రెసివ్గా ఉంది? టర్కీకి పూర్వ వైభవం రావాలి, తెచ్చుకోవాలని టర్కీ కూడా ఆశపడుతుంది అనమాట. సో సున్నీ ముస్లిమ్స్కి ఇది లీడర్గా ఉంటుంది టర్కీ. సో దీన్ని సెకండ్ ప్లేస్లో సౌదీ అరేబియా కూడా సున్నీ ముస్లిమ్స్కి లీడర్గా ఎదుగుతుంది అనమాట. అయితే ఈ ఒటమన్ టర్కీ ఉన్నప్పుడు ఆ సామ్రాజ్యంలో ఎంతైతే ప్రభావం ఉందో టర్కీకి, అటువంటి ప్రాబల్యం తీసుకురావాలని చెప్పి ఇక్కడ ప్రయత్నిస్తుంది టర్కీ. సో అందుకే ఏం చేస్తుందంటే ఇంటర్నేషనల్ ఇష్యూస్ మీద రెస్పాండ్ అవుతుంది. అంటే ముస్లిమ్స్ యొక్క మద్దతు కూడగట్టుకోవడానికి టర్కీ ప్రయత్నం చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కాశ్మీర్ ఇష్యూస్ మీద కూడా అది రియాక్ట్ అయింది రీసెంట్గానే. అండ్ అందుకే కాశ్మీర్ వ్యవహారాల్లో తలదూరుస్తూ ఐరాసలో పాకిస్తాన్ కొమ్ము కాస్తున్నారు. సిరియాలో ఐసిస్ తీవ్రవాదులను పెంచి పోషిస్తున్న టర్కీ అక్కడ పాకిస్తానీ కిరాయి మొక్కలను దింపిందని ఓ అమెరికన్ పాత్రికేయురాలు వెల్లడించారు. సో సిరియాలో కూడా ఇది ఇంటర్ఫియర్ అవుతుంది టర్కీ. జమ్మూ అండ్ కాశ్మీర్ మీద కూడా ఇది ఇంటర్ఫియర్ అయ్యి కాశ్మీర్ మీద పాకిస్తాన్కి అనుకూలంగా స్టేట్మెంట్ ఇచ్చింది. సో దీన్ని మనం ఖండించినప్పటికీ ఇట్ ఈస్ ట్రైంగ్ టు బ్రింగ్, ఇప్పుడు ఈ ముస్లిం రాజ్యాలన్నింటినీ కూడా ఒక తాటి మీద తీసుకురావాలి, వీళ్ళందరికీ ముస్లిం రాజ్యాలందరికీ తన లీడర్గా ఉండాలని టర్కీ ప్రయత్నం చేస్తుంది. సో యుఏఈ ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన ముస్లిం బ్రదర్హుడ్ను టర్కీ సమర్థిస్తుంది. సో ఇది అందుకనే యుఏఈ కూడా నచ్చట్లేదు ఇది. అమెరికా ప్రోత్సాహంతో ఇజ్రాయెల్, యుఏఈ, బహ్రెయిన్ల మధ్య నిరుడు అబ్రహాం ఒప్పందం కుదిరింది. ప్రపంచ ముస్లింలు జెరూసలేంలోని అల్ అక్సా మసీదుకు వచ్చి ప్రార్థనలు జరుపుకోవచ్చునని ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రకటించింది. సో అబ్రహాం ఒప్పందం ద్వారా ఏంటంటే ఈ అల్ అక్సా మసీదుకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకోవచ్చు. ఆ మసీదును విముక్తం చేస్తానంటూ టర్కీ అధినేత ఎర్దోగాన్ బేరాలు పలకడంపై ఇజ్రాయెల్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. చూడండి, ఇటు ఇజ్రాయెల్కి కూడా తలనొప్పిగా వ్యవహరిస్తుంది అనమాట. సో ఇజ్రాయెల్లో ఉన్న ఆల్ అక్సా మసీదును ఇజ్రాయెల్ నుంచి విముక్తం చేస్తామని ఎర్దోగాన్ ప్రకటించాడు అనమాట. అసలు టర్కీకి అంత కెపాసిటీ ఉందా అంటే లేదు, కానీ అది ఎలా అయినా కానీ కొంత అట్రాక్ట్ చేయాలి, ముస్లిమ్స్ కంట్రీస్ అన్నిటిని అట్రాక్ట్ చేయాలని ఇలా చేస్తుంది అనమాట. మరోవైపు కాశ్మీర్ సమస్యపై భారత్ను విమర్శించాల్సిందిగా పాక్ ఇంతకాలం సౌదీ అరేబియా నాయకత్వంలోని ఇస్లామిక్ దేశాల సహకార సంస్థని పురుగొల్పుతూ వచ్చింది. ఇదొకటి చూడండి. సో ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఫర్ ఇస్లామిక్ కంట్రీస్ అని ఒకటి ఉందన్నమాట, ఒక గ్రూపింగ్. ఇది ఏంటంటే ముస్లిం కంట్రీస్ అన్నీ కూడా అందులో మెంబర్స్గా ఉన్నారు. భారత్లో ముస్లిం పర్సంటేజ్ ఎక్కువ ఉన్నప్పటికీ, ముస్లిం జనాభా ఎక్కువ ఉన్నప్పటికీ భారత్ ఈ ఆర్గనైజేషన్ ఫర్ ఇస్లామిక్ కంట్రీస్లో మెంబర్ కాదు. సో అయితే ఏంటంటే ఈ ఆర్గనైజేషన్ ఫర్ ఇస్లామిక్ కంట్రీస్ ద్వారా ఎలా అయినా కానీ కాశ్మీర్ సమస్యని అక్కడ రేపి కాశ్మీర్కి అన్యాయం జరుగుతుందని పాకిస్తాన్ ఏంటంటే సౌదీ అరేబియాని ఎప్పటికప్పుడు వెనక నుండి నువ్వు మాట్లాడు సౌదీ అరేబియాని అలా పుష్ చేస్తూ వచ్చేది. కానీ ఇప్పుడు సౌదీ అరేబియా కూడా రియలైజ్ అయిందనమాట. సౌదీ అరేబియా కూడా పాకిస్తాన్ చెప్పినట్టు ఇప్పుడు వినట్లేదు, అందుకని ఇప్పుడు టర్కీ వైపు వెళ్ళింది పాకిస్తాన్. ఓకే, కానీ ఇటీవల సౌదీ, యుఏఈలు పాక్కు వంతపాడడం మానేశారు. దీనిపై కోపించిన పాకిస్తాన్ 2019లో ఓఐసీకి పోటీగా టర్కీ, మలేషియాలతో కలిసి సమాంతర ఇస్లామిక్ సంస్థను ఏర్పరచాలని విఫలయత్నం చేసింది. సో సౌదీ అరేబియా, యుఏఈ మన క్లోజ్ అవ్వడం వల్ల వాళ్ళు మనకి వ్యతిరేకంగా వాళ్ళు స్పందించట్లేదు అనమాట. అది పాకిస్తాన్కి నచ్చడం లేదు. పాకిస్తాన్ నచ్చకపోయేసరికి ఓఐసీకి సమాంతరంగా ఇంకో బ్లాక్ని క్రియేట్ చేసుకుందాం ముస్లిమ్స్కి అని ట్రై చేసింది, కానీ అది కుదరలేదు. దీనిపై మండిపడిన సౌదీ తనకు చెల్లించాల్సిన
$300 కోట్ల బాకీని వెంటనే తీర్చేయాలని పాక్పై ఒత్తిడి తెచ్చింది. సో సౌదీ అరేబియా మంచి రిచ్ కంట్రీ కాబట్టి పాకిస్తాన్కి లోన్ ఇచ్చిందనమాట, ఖర్చు పెట్టుకో మళ్ళీ తర్వాత ఇవ్వనని. సో అలా $300 కోట్ల ఇచ్చింది. సో ఈ సౌదీ అరేబియాకి ఎప్పుడైతే వ్యతిరేకంగా పాకిస్తాన్ పనిచేస్తుందో అప్పుడు ఇంక ఫోర్స్ చేసింది ఇచ్చేయమనని. సో అందులో $100 కోట్ల ఇస్లామాబాద్ నిరుడు చైనా సాయంతో చెల్లించింది. ఇటీవల యుఏఈ సైతం తనకు రావాల్సిన $100 కోట్ల వెంటనే చెల్లించాలని పట్టుబట్టడం అసలే దివాలా అంచులో ఉన్న ఇస్లామాబాద్ను బెంబేలెత్తించింది. ఇది గుర్తుపెట్టుకోండి. సో $100 కోట్లు అయితే పే చేసింది చైనా సాయంతో, మరి మిగతా $200 కోట్ల ఇవ్వాలిగా. ఆ $200 కోట్ల కూడా చెల్లించాలని సౌదీ అరేబియా ప్రెషర్ పెడుతుంది. అసలే దివాళా స్థితిలో ఉంది పాకిస్తాన్, అసలే ఎకనామిక్ ఇష్యూస్ చాలా ప్రెజర్స్లో ఉంది. సో ఇంత ప్రెజర్స్లో ఉన్నప్పటికీ ఇది ఉగ్రవాదాన్ని అలాగే ప్రోత్సహిస్తుంది. సో ఇప్పటికైనా పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకొని సరిగ్గా ఉంటే తప్ప పాకిస్తాన్ని కాపాడడం ఎవరి వల్ల కాదు. ఎందుకనంటే అది ఇప్పటికీ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్ట్లోనే పెట్టింది. సో ఫైనాన్షియల్ IMF శాంక్షన్స్ కూడా ఉన్నాయి పాకిస్తాన్ మీద. ఓకే, సో తమపై అణ్వస్త్ర దాడి జరుపుతామని కొన్నేళ్ల క్రితం ఓ పాక్ మంత్రి బెదిరించడం ఇజ్రాయెల్కు చిరెత్తించింది. సో ఇజ్రాయెల్ అనేది చాలా వెరీ అగ్రెసివ్ కంట్రీ. అది అందులో ఉన్న ప్రజలు, అక్కడ ఉన్న లీడర్షిప్ చాలా సిన్సియర్గా పనిచేస్తారు. ఆ కంట్రీని ఏ విధంగా అయితే అసలు నథింగ్, జీరో నుంచి హీరోలాగా తీసుకొచ్చారు ఇజ్రాయెల్ని అక్కడున్న నాయకులు. సో ఇజ్రాయెల్ మీద అణుబాంబు ప్రయోగిస్తామని ఛాలెంజ్ చేస్తే ఇజ్రాయెల్ ఊరుకుంటుందా? ఇజ్రాయెల్కి అసలే లేటెస్ట్ టెక్నాలజీ కూడా ఉంది. సో ఇజ్రాయెల్ ఊరుకోదు కదా, ఇజ్రాయెల్కి కూడా చిరెత్తుకొచ్చింది అనమాట. సో అందుకనే ఈ క్వాడ్ కూడా ఫామ్ అవడానికి ఒక రీజన్ అనమాట. ఇరాన్ దూరం కాకూడదు. సో ఇది ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఇరాన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటుందన్నమాట. ఎందుకని? అక్కడ డెవలప్మెంట్ ఎక్కువ ఉందా, ఎకనామికల్గా స్ట్రాంగ్గా కాదు, కానీ సెంట్రల్ ఏషియాకి యాక్సెసిబుల్గా, సెంట్రల్ ఏషియాని యాక్సెస్ చేసుకోవాలంటే ఇరాన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఇండియాకి చాలా ఇంపార్టెంట్ అనమాట. చైనా, టర్కీలు పశ్చిమాసియాలో ప్రత్యక్షంగా పరోక్షంగా జోక్యం చేసుకోవడం, పాకిస్తాన్ వాటికి ఊతమివ్వడం అమెరికా గమనిస్తోంది. సో చైనా, టర్కీలు వెస్ట్ ఏషియాలో జోక్యం చేసుకుంటున్నాయి అన్నమాట. అది అమెరికా గమనిస్తుంది. పాకిస్తాన్ ఏమో ఈ చైనా, టర్కీలు సపోర్ట్ చేస్తుంది. ఇండో పసిఫిక్ నుంచి పశ్చిమాసియా వరకు చైనా ఆర్థిక ఆధిపత్యము విస్తరిస్తున్న దృష్ట్యా జంట క్వాడ్లతో అగ్రరాజ్యం ప్రతివ్యూహం రచిస్తోంది. ఇది ఇంపార్టెంట్. సో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్స్ ద్వారా అది ఈ వెస్ట్ ఏషియా వరకు కూడా, ఎస్పెషల్లీ ఏషియాలో బాగా స్ప్రెడ్ అయింది, ఆఫ్రికాలో బాగా స్ప్రెడ్ అయింది. సో దాన్ని ఎలా అయినా కానీ చెక్ పెట్టాలి, ఈ చైనాకి ఎలా అయినా చెక్ పెట్టాలని మనం ఇండో పసిఫిక్లో ఒక క్వాడ్, అందులో భారత్ మెంబర్. ఇది మాత్రమే కాకుండా వెస్ట్ ఏషియాలో కూడా క్వాడ్, అందులో కూడా భారత్ మెంబర్గా ఇలా ఈ క్వాడ్స్ ద్వారా చెక్ పెడదాము చైనా యొక్క ప్రాబల్యానికి అని అమెరికా భావిస్తుంది అనమాట. ప్రస్తుతానికి కొత్త కూటమి వాణిజ్యం, ఇంధన సరఫరా, నౌక రవాణా, భద్రత, వాతావరణ మార్పుల నిరోధంపై దృష్టి పెట్టనుంది. మరోవైపు ఐరాస ఉగ్రవాద సంస్థలకు తన గడ్డ మీద నుంచి ఆర్థిక సహాయం అందకుండా నిరోధించలేకపోయినందుకు పాకిస్తాన్ను గ్రే లిస్ట్లో కొనసాగించాలని అంతర్జాతీయ ఆర్థిక కార్యదళం FATF అని అంటాం, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ నిర్ణయించింది. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఉగ్రవాదానికి ఇది బాగా సపోర్ట్ చేస్తుంది పాకిస్తాన్, మనందరికీ తెలుసు. అలా సపోర్ట్ చేస్తుందని చెప్పి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ పాకిస్తాన్ని గ్రే లిస్ట్లో పెట్టిందనమాట. పాక్తో పాటు ఈసారి టర్కీని ఆ జాబితాలో చేర్చడం సంచలనం సృష్టించింది. పాకిస్తాన్ అంటే చేర్చారు, కానీ టర్కీని కూడా ఆ లిస్టులో పెట్టారు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, టర్కీ ఏం చేస్తుంది, UAEలో ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన ముస్లిం బ్రదర్హుడ్కి సపోర్ట్ చేస్తుంది. సిరియాలో ఉగ్రవాద కార్యకలాపాలకి ఇది ప్రోత్సహిస్తుంది టర్కీ. సో అందుకని దాని మీద కూడా, ఇది మాత్రమే కాకుండా అమెరికాకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటుంది.
సో అమెరికా ఊరుకోదు కదా, వరల్డ్ ఆర్గనైజేషన్స్ ద్వారా ఎంతో కొంత ప్రెషర్ పెట్టాలని ప్రయత్నం చేస్తుంది కదా. సిరియా ఇతర దేశాల్లో ఉగ్రవాదులకు నిధులు అందకుండా కట్టడి చేయడంలో టర్కీ విఫలం కావడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఉగ్రవాదులకు నిధులు అందకుండా చేయాలి అంటే ఉగ్రవాదుల్ని ప్రోత్సహించకూడదు. ఇక్కడ ప్రోత్సహిస్తే ఆర్థిక శాంక్షన్స్ కూడా ఉంటాయి. ఆర్థికంగా కూడా ఆ దేశం మీద ప్రభావం చూపేలా ప్రపంచ దేశాలు నిర్ణయం తీసుకోవచ్చు. అందులో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ కూడా ఒకటి, గుర్తుపెట్టుకోండి. అంతేకాదు రష్యా నుంచి S-400 క్షిపణులను కొంటున్నందుకు టర్కీపై అమెరికా ఇప్పటికే ఆర్థిక ఆంక్షలను విధించింది. సో మనం కూడా S-400 క్షిపణులు కొంటున్నాము. ఇది ఏంటంటే డిఫెన్స్ సిస్టమ్ అనమాట. మన మీద ఎవరన్నా అటాక్ చేస్తే, మిసైల్ అటాక్ చేస్తే దాన్ని నిరోధించడానికి అవకాశం ఉంటుంది. మనం కూడా రష్యా నుంచి కొంటున్నాం. అయితే టర్కీ మీద ఆల్రెడీ శాంక్షన్స్ ఇంపోజ్ చేసింది అమెరికా. మన మీద ఇంపోజ్ చేయాలా వద్దా అనే ఆలోచనలో పడిందనమాట. ఇలా టర్కీపై అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. కొత్త క్వాడ్తో ఇజ్రాయెల్, UAEలకు దగ్గరైన భారత్ అదే సమయంలో ఇరాన్ను దూరం చేసుకోకుండా జాగ్రత్త వహించాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇజ్రాయెల్కి ఇరాన్కి పడదు. మనం ఇజ్రాయెల్తో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం. అలా అని మనం ఇరాన్ని వదిలేయకూడదు. ఇరాన్ని కనుక వదిలేస్తే మనకి తీవ్ర నష్టం ఉంటుంది. ఎందుకంటే సెంట్రల్ ఏషియన్ కంట్రీస్కి మనము ఇరాన్ ద్వారా మనం చేరుకోవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ ఎలాగో అడ్డు చెప్తుంది, మనం సెంట్రల్ ఏషియన్ కంట్రీస్కి పాకిస్తాన్ ద్వారా వెళ్ళలేము. పోనీ ఆఫ్ఘనిస్తాన్ ద్వారా వెళ్ళడానికి అవకాశం లేదు, ఎందుకంటే POK ఆక్యుపైడ్. ఇది మాత్రమే కాకుండా ఆఫ్ఘనిస్తాన్లో ఆల్రెడీ తాలిబాన్స్ ఉన్నారు. ఓకే, తాలిబాన్స్ ఉన్నారు కాబట్టి మనం వెళ్ళలేము. సో మనకున్నది ఏంటి? ఇరాన్. సో ఇరాన్ని మనం జాగ్రత్తగా మనం కాపాడుకొని దాంతో ఫ్రెండ్షిప్ చేసుకుంటూ వెళ్తే మనకు కొంచెం బెటర్ సిచ్యువేషన్స్ ఉంటాయి అన్నమాట. అంటే వెస్ట్ ఏషియాలో ఇజ్రాయెల్తో మనం ఫ్రెండ్షిప్ చేస్తున్నప్పటికీ ఇరాన్ని కూడా మనం వదిలేయకూడదు. కానీ మనం ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందో అది కొంచెం ఇరాన్కి వ్యతిరేకంగా కూడా తీసుకుంటున్నాము. ఇరాన్ దగ్గర ఎంతోమంది ఆయిల్ కొనేవాళ్ళం, ఇప్పుడు దాన్ని ఆపేసాము. ఓకే, సో ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇరాన్ను పాకిస్తాన్ క్లోజ్ అవుతున్నారు, ఇరాన్ పాకిస్తాన్ చైనా క్లోజ్ అవుతున్నారు. సో ఇది చాలా ప్రమాదం అనమాట. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సేనలు నిష్క్రమించిన తరుణంలో అక్కడ పాక్ ప్రాబల్యాన్ని అడ్డుకోవడానికి ఇరాన్ సహకారం భారత్కు అవసరం. మొత్తం మీద ఇండో పసిఫిక్ క్వాడ్కు సమాంతరంగా ఆకస్ సైనిక కూటమిని ఏర్పరిచిన అమెరికా రేపు పశ్చిమాసియాలో సరికొత్త సైనిక సమీకరణాలకు తెరతీసిన ఆశ్చర్యం లేదు. సో వెస్ట్ ఏషియా అనేది అమెరికాకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో అమెరికాకి ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్? వెస్ట్ ఏషియాలో ఇంపార్టెంట్ రిసోర్సెస్ ఉంది, ఆయిల్ ఉంది. అఫ్కోర్స్ ఇప్పుడు అమెరికా షేల్ గ్యాస్, షేల్ ఆయిల్ ఇదంతా కూడా అది క్రియేట్ చేస్తుంది, అది ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ ఒకప్పుడు బాగా రిలే అయ్యేది. సో వెస్ట్ ఏషియాలో ఉన్న కంట్రీస్ కనుక అమెరికా వైపు ఉంటే అమెరికాకు ఉపయోగం. సో చైనా ప్రాబల్యాన్ని తగ్గించాలి అని అంటే వెస్ట్ ఏషియా మీద ఫోకస్ చేయాలి. ఫోకస్ చేయాలంటే ఒక్కతే కనుక చేస్తే అది కుదరదు. అందుకనే మరో పెద్ద దేశం ఏంటి? ఇండియా. సో ఇండియా హెల్ప్ కూడా తీసుకుంటుంది. సో ఇండియాతో కూడా టీమప్ అయ్యింది, ఇది గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇండియాస్ రోల్ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇలాంటి క్వశ్చన్స్ మనకు అడిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఎస్పెషల్లీ ఎస్సేస్లో ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు. ఓకే, అయితే మిషన్ పాసిబుల్ IAS ఈ డైలీ ఎడిటోరియల్స్కి జిస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. PDF అంటే మీరు ఇప్పుడు ఎడిటోరియల్ చూస్తారు కదా, ఈ ఎడిటోరియల్కి ఇంపార్టెంట్ మీరు డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి ఆర్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి ఉపయోగపడేలాగా తెలుగు మీడియం స్టూడెంట్స్ కోసం ఈనాడు పేపర్ నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్, ఈనాడు పేపర్లోని ఈ ఎడిటోరియల్స్ నుంచి
ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నిటిని రాసి మీకు అవి డైరెక్ట్గా అవి కనుక మీరు చదివారు అని అంటే అవి డైరెక్ట్గా మీరు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో కనుక రాస్తే అవి బాగా ఉపయోగపడేలాగా మేము తయారు చేస్తున్నాము. సో సినాప్సిస్ ఇది 1 year వ్యాలిడిటీ, ఫీజు వచ్చి 499 రూపీస్ ఓన్లీ. సో ఇది ఎంత మీకు ఉపయోగపడుతుందంటే మీరు రెగ్యులర్గా మీరు ఒకవేళ మీరు ఎడిటోరియల్ స్కిప్ చేశారు, చదవలేదు, కానీ మీకు అక్కడ అవైలబుల్లో ఉంటుంది. సో మీరు అది ఆ జిస్ట్ కనుక ఆ సినాప్సిస్ కనుక చదువుకున్నారంటే డైరెక్ట్గా అవే పాయింట్స్ మీరు ఎగ్జామ్లో రాయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో మీ ఆన్సర్ ఎన్రిచింగ్కి అది బాగా ఉపయోగపడుతుంది. మీ కోర్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆర్ మిషన్ పాసిబుల్ ఐఏఎస్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న మీరు ఈనాడు పేపర్ వీక్లీ ఎడిటోరియల్ అనాలిసిస్ అని ఈ కోర్సు మీరు చూస్తే అక్కడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అండ్ ఇది మాత్రమే కాకుండా సివిల్స్ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఫర్ బోత్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఇద్దరికి ఉపయోగపడేలాగా ఈ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ తీసుకొచ్చాము. ఇది కూడా 1 year వ్యాలిడిటీ అండ్ ఫస్ట్ 50 మెంబర్స్కి మాత్రమే 2000 రూపీస్ ఫీజు అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్. సో ఇది కూడా ఏంటంటే డైలీ 3 క్వశ్చన్స్ ఇస్తాము. అందులో 2 క్వశ్చన్స్ సబ్జెక్ట్ నుంచి అండ్ 1 క్వశ్చన్ కరెంట్ అఫైర్స్. ఇవన్నీ కూడా సబ్జెక్ట్ అండ్ కరెంట్ అఫైర్స్ లింక్ అవుతూ లేటెస్ట్ యూపీఎస్సీ ఏ విధంగా క్వశ్చన్స్ ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తుందో అలాంటి క్వశ్చన్సే మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో మీరు యూ కెన్ టెక్స్ట్ టు దిస్ నెంబర్ 9705197004 మీరు టెక్స్ట్ చేయొచ్చు ఆర్ మీరు కాల్ చేయొచ్చు ఆర్ డౌన్లోడ్ మిషన్ పాసిబుల్ ఐఏఎస్ యాప్. ఇది మాత్రమే కాకుండా ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ జూన్ నుంచి మేము కండక్ట్ చేస్తున్నాము. డైలీ 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది అండ్ రివ్యూస్ ఇవ్వడం జరుగుతుంది అండ్ సిలబస్ కవర్ చేస్తాం, ఎంటైర్ సిలబస్. అండ్ మీకు ఇది మాత్రమే కాకుండా మీకు గైడెన్స్ కూడా వస్తుంది, ఎలా రాయాలి, టిప్స్ ఏంటి, ఆన్సర్ రైటింగ్ టిప్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా లిమిటెడ్ సీట్స్ అవైలబుల్ అండ్ ఫీజ్ వచ్చి 1 year 1000 రూపీస్ అండ్ 1 year వ్యాలిడిటీ అండ్ సేమ్ థింగ్ 2 questions will be provided for TSPSC Group 1 అండ్ ఈ ప్రోగ్రామ్ సేమ్ ఫీచర్స్తో మీకు TSPSC కూడా కండక్ట్ చేస్తున్నాము. అండ్ కోర్స్ ఫీజు వచ్చి 1000 రూపీస్ అండ్ 1 year వ్యాలిడిటీ. యూటిలైజ్ చేసుకోండి. మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఆర్ మెసేజ్ చేయండి. మిషన్ పాసిబుల్ ఐఏఎస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఎంత ప్రిపేర్ అవుతున్నా, ఎంత చదువుతున్నా కానీ ఆన్సర్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఈ ఆన్సర్ రైటింగ్లోనే మీకు ఇంప్రూవ్మెంట్ తీసుకురావడం కోసమే మేము ఇది లాంచ్ చేసాము. సో కొన్ని వేల రూపాయలు మీరు ఫీజు ఖర్చు పెట్టి చేసుకున్నా కానీ మీకు దొరకని విధంగా ఈ కోర్స్ మీకు డిజైన్ చేయడం జరిగిందనమాట. సో చాలా తక్కువ ఫీజులోనే మీకు ఇది అవైలబిలిటీలో తీసుకొస్తున్నాము. యూటిలైజ్ చేసుకోండి. మీరు సిన్సియర్ అయితే మీకు ఇది బాగా ఉపయోగపడుతుంది. 100% ఐ కెన్ గ్యారంటీ. అండ్ మీరు సిన్సియర్ అయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అది కూడా నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.